రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల బిల్లులు విడుదల చేస్తూ ఫీజు బకాయిలు చెల్లించకుండా నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం చేస్తోందని విమర్శించారు. ఈ నెల 15న బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు పోరు దీక్ష నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫీజు పోరు దీక్ష పోస్టర్ రిలీజ్ చేశారు జాజుల. ప్రపంచమంతా ఏఐ వైపు పరుగులు పెడుతుంది. దానికి ఏఐకి ఆ పరుగుల్లో పోటీ పడాలి అని చెప్పి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వైజ్ సెమినార్ పెట్టింది. ఆ వరల్డ్ వైజ్ సెమినార్ కు భారతదేశం వేదిక అయింది. ఆ వరల్డ్ వైజ్ సెమినార్ లో ఏం చెప్పారు? భారతీయ విద్యార్థులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు రండి అన్నారు. అంటే ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి ఆతిథ్యం ఇస్తూ వేదికైన భారతదేశంలో చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వక ఫీజులు ఇవ్వకపోవడంతో ఈ ఏఐ చదువులు ఎట్లా చదువుతారని నేను అడుగుతున్నా. ఇక రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, వారు 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు దాదాపు 7,000 నుంచి 7,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే 22 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పేద ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల పేద బిడ్డలు చదువుకోవాలంటే తక్షణమే 7,500 కోట్ల రూపాయల ఫీజుల రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నాడు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఇవాళ ఫీజు పోరు దీక్ష చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ ఫీజు పోరు దీక్షకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ ను కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫీజు పోరు దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని మెడలు వంచి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.